హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు టమాటా రసం ఎలా చేసుకోవాలో, నేను దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో నేను మీకు చేసి చూపిస్తాను. సో ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకోవాలి. అలాగే ఎక్కువ టమాటోస్ వేసుకోవాలి. అంటే 4-5 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. స్టవ్ అంటించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇవన్నీ వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. నేను ఆల్రెడీ బెండకాయ ఫ్రై చేసాను, సో అదే వీడియో ఆల్రెడీ ఉన్నది, నేను పెట్టలేదు. ఇప్పుడు దొండకాయ ఫ్రై అలాగే టమాటా రసం చేస్తున్నాను నేను. సో ఈ టమాటాల్లో చింతపండు, ఉల్లిపాయ, కొద్దిగా పసుపు, కొద్దిగా కారము. సో టమాటా రసం అనేది చాలామంది చేస్తారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్లో చేస్తారు. నేను ఎలా చేస్తాను నేను మీకు చేసి చూపిస్తాను. మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే కొద్దిగా ఉప్పు వేసాను, మనకు కావాల్సిన తర్వాత కూడా చూసుకొని వేసుకోవచ్చు. ఇవి కొత్తిమీర కాడలండి, కాడలు నేను పడేయను, ఇలా చారు రసంలో కానీ చారులో కానీ నేను వేస్తాను. సో ఇవి కూడా కరివేపాకు లేత కాడలు ఉంటాయి కదా, అవి కూడా పడేయను, నేను అలా ఉంచుతాను. ఇవి చారులో వేసి మరగబెట్టుకోవడానికి బాగుంటుంది. సో అవి కూడా కట్ చేసి మొత్తం కలిపేసుకొని స్టవ్ మీద పెడుతున్నాను. సో ఇవంతా కూడా మరగనివ్వాలి. సో ఇది చూసారండి, ఇది ఎర్లీ మార్నింగ్ 7:30 to 8 మధ్యలో వస్తుంది. సరదాగా చూపిస్తున్నాను మీకు. అది అలా తొంగి చూస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది అన్నమాట. అరిసి ఇలా తొంగి చూసి వెళ్ళిపోతుంటారు. రోజు వస్తుంది, అది చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఒక ఫ్రెండ్ లాగా వచ్చేస్తుంది అన్నమాట ఆ టైంకి. సో ఇది మరుగుతూ ఉన్నది ఫ్రెండ్స్, మరుగుతూ ఉన్నది. ఇది మనం చారు ఎప్పుడు మరగబెట్టినా సరే మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే అందులో వేసిన ఉల్లిపాయ ఉడికిందా లేదా, అలాగే టమాటా కూడా ఉడికిందా లేదా. ఆ రెండు ఉడికాయి అంటే చారు అయినట్టే, మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇందులో కావాల్సిన ఎండుమిరపకాయలు, మిరియాలు కూడా వేసుకోవచ్చు, నేనేం వేయలేదు. ఇంకా ఇది కొంచెం చల్లారిన తర్వాత విడిగా స్ట్రైనర్లో తీసుకొని ఈ టమాటా మరగబెట్టిన గుజ్జు ఉన్నది కదా, అది మెత్తగా పిసికి వేరే వాటర్ వేసి కొద్దిగా జ్యూస్ మనకు సరిపడా తీసుకోవచ్చు. మొత్తం మనకి ఎంత అయితే రసం కావాలనుకుంటామో అంత రసం తీసుకోవాలి. సో గిన్నె స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, అలాగే ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ స్టీల్ వాటిలో కుక్ చేయమంటున్నారు కదా, అందుకే మ్యాక్సిమం చాలా వరకు రైస్ కూడా స్టీల్ దాంట్లోనే చేస్తున్నాను. నేను ఈ కర్రీస్ ఇలాంటివి కూడా నేను స్టీల్ గిన్నెలోనే చేయడానికి ట్రై చేస్తున్నాను. కొన్ని మాత్రం కళాయిలో కూడా చేస్తున్నాను. సో అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసాను, కరివేపాకు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా. ఎంత ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న రసం వేసేసి మరిగించుకోవాలి. ఇందులో మెయిన్గా నేను వేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే గరం మసాలా అండి. అలాగే కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. నా దగ్గర ప్రస్తుతం కొబ్బరి పొడి లేకపోవడం వల్ల వేయలేదు నేను. కొబ్బరి పొడి గరం మసాలా వేసుకుంటే ఈ టమాటా రసంకి మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదే నేను చేసే టమాటా రసం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.